వెల్కమ్ టు అవర్ ఛానల్. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థ ఉంటుందా లేదా అన్న దానిపై వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారనే చెప్పాలి. సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్, నమస్తే. నమస్కారం సార్. నమస్తే. సార్, అంటే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉంటుందన్నట్లుగా చెప్పారా, ఉండదన్నట్లుగా చెప్పడం జరిగింది సార్ ఆ ఎమ్మెల్యే? యాక్చువల్గా మంత్రాలయం వైసీపీ నేత ఏదైతే ఉన్నారో కంటెస్టెంట్, ఆయన బాలరెడ్డి ఆయన పేరు సరిగ్గా నాకు గుర్తులేదు. ఆయన ఏమన్నాడంటే, ఒక మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకి మరలా ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ వైసీపీ వస్తే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తారా అనే ప్రశ్నకి ఆయన అబ్బాయి వాలంటరీ వ్యవస్థ అసలు మేము పెట్టుకోదలుచుకోలేదండి అన్నాడు. అంటే వాలంటీర్ వ్యవస్థతో మొత్తం వాళ్ళతో గూఢాచారిలాగా, ఒక గూఢాచారులు సిఐడి ఆఫీసులాగా వాడుకొని మొత్తం వాళ్ళతోనే చేయించేద్దాం అనుకుని ఆలోచించి ప్రతీదీ వాళ్ళకు పథకం ఇవ్వడం, సంవత్సరం వచ్చేసరికి మీ ఇంటికి ₹1,00,000 లబ్ధి పొందారు, అమ్మఒడి ఎంత వచ్చింది, నాన్నబడి ఎంత వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది, మీరు ₹1,00,000 మీ సంతకం పెట్టండి అంటే మేము తినే డబ్బుల్లో మీకు కూడా పెట్టాము, మేము 10 లక్షల కోట్లు తింటే మీకు ₹1,00,000 ఇచ్చాము అనే ఒక కాన్సెప్ట్లో మొత్తం చేశారు. అప్పుడు ఏమైంది, వాడికి ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలి, వాలంటీర్, డెత్ సర్టిఫికేట్ కావాలి, వాలంటీర్, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, వాలంటీర్. మరి ఇప్పుడు ఎవరిని సంప్రదిస్తాడు? రెవెన్యూ ఆఫీసర్ని సంప్రదించక్కర్లేదు, ఒక అధికారిని కలవక్కర్లేదు, స్థానిక ఎమ్మెల్యేని కలవక్కర్లేదు, స్థానికంగా ఉండే నాయకుడిని కలవక్కర్లేదు, ఎవరికి పని లేదు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి అనేవాడు ఒక్కడే పరిపాలిస్తుంటాడు, ఇక్కడ వాలంటీర్లు చూసుకుంటారు. మరి మంత్రులు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, ఎమ్మెల్సీలు ఎందుకు, జడ్పీటీసీలు ఎందుకు, ఎంపీటీసీలు ఎందుకు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఎందుకు, పంచాయతీ ప్రెసిడెంట్లు ఎందుకు, మున్సిపల్ చైర్మన్లు ఎందుకు, కమిషనర్, నగర మేయర్లు ఎందుకు, ఎందుకు వీళ్ళందరూ? మరి ఇంక పనే లేదు. అంటే ప్రోటోకాల్ ఒక సిస్టమ్ ఉంది, దాన్ని మనం తొంగలో తొక్కి నేనే రాజుని, సర్వసైన్యాధ్యక్షుని నేనే, నన్ను ఎవడు పీకేది లేదు, 30 ఏళ్ళు నేనే సీఎం అనే ఒక ఫీల్కి, ఒక ఈగోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి మైండ్కి ఎక్కేసింది. అది మొత్తం వాలంటీర్ వ్యవస్థ చూసుకుంటున్నారు. మరి ఇంకా అధికారులకు పని లేదు. ఏ ఎమ్మెల్యే ఎవడు ఇంటి తలుపు కట్టట్లేదు, అయ్యా నాకు పని అవ్వట్లేదు, అయ్యా నాకు ఇది చూడండి అని, ఏమి పైపెచ్చు బాబు మాకు రోడ్డు వేయండి అని చెప్పడానికి ఎవడు లేదు, రోడ్లు వేయలేదు. బాబు ఒక మాకు కంపెనీ కావాలి, ప్రాజెక్ట్ లేదు. బాబు మాకు ఒక డెవలప్మెంట్ కావాలి, ఒక ఫ్యాక్టరీ రాలేదు, ఏది లేదు. మరి అధికారం ఉండే ఏ ఎమ్మెల్యేకైనా ఏమనుకుంటుంది, అధికారంలో ఉన్నాం, మా దగ్గర ఇంటి చుట్టూ జనాలు ఉంటారు, మనల్ని అందరినీ ఎప్పుడు లేదు. అందరూ తాడేపల్లి ప్యాలెస్ తప్పితే ఆవిడ ఇంట్లో ఆడు మూసుకొని కూర్చోవడమే. ఏదా చిన్న చితక పనే, నీకు డబ్బులు ఇస్తున్నాం కదా, నీకు అమ్మఒడి వస్తుందా, ఒక తర్వాత తల్లికి దీవెన వస్తుందా, లేకపోతే రైతుకు సంబంధించి అవి వస్తున్నాయి కదా, నీకు ఇంకేంటి సమస్య, నీకేం ఉండవా? నువ్వు ఇచ్చే భిక్షను తీసుకొని అలా బతికియాలా? నేను డెవలప్ అవ్వద్దా? నా పిల్లలు మంచి మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు చేసుకొని, నా కళ్ళదుటే ఉద్యోగాలు చేసుకొని బతకాలని వద్దా? ఎక్కడికో మళ్ళీ పక్క రాష్ట్రాలకి అడుక్కుని తినాలా? నీకు ఇస్తున్నాను కదా, నీకేంటి ప్రాబ్లం? పైగా ఇలా డబ్బులు ఇవ్వడం, ఇలాగ సారా ప్యాకెట్ల ద్వారా, డమ్మీ నాటు సారా ద్వారా, డమ్మీ లెక్కర్ ద్వారా డబ్బులు తీసేసుకోవడం. ఒకసారి ఒక నాకు తెలిసిన బాగా వ్యక్తి, క్లోజ్ అయిన వ్యక్తి, వాడు కరడగట్టిన వైసీపీ కార్యకర్త, పేరు అనవసరం, నాకన్నా చాలా జూనియర్, నాకు అన్నయ్య అని పిలుస్తాడు. వాడు అన్నయ్య మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు, అయ్యో వైసీపీ వల్ల చనిపోయారనయ్య. వైసీపీకి దీనికి సంబంధం ఏంటో చనిపోయాడు, మీ ఫాదరు ఏదో సమ్ బ్రెయిన్ ఇది చనిపోయాడు కదా వాళ్ళ ఫాదర్ అంటే. అప్పుడు చెప్పాడు, అనే రోడ్లో ఏమని 100 సార్లు మొరపెట్టుకున్నాం, చెప్పాం, ఎమ్మెల్యే మా చేతిలో ఏం లేదు, మొత్తం ఎమ్మెల్యే కూడా ఇలాగే అన్నాడు, మా చేతిలో అంతా జగన్మోహన్ రెడ్డి గారే, మేము ఎవరికి చెప్పినా ఏమి అవ్వట్లేదు. అయితే దానికి ఏంటంటే, ఆ రోడ్లు బాగాలేకపోవడం వల్ల ఫాస్ట్గా వచ్చిన కారుతో ఒక్కసారి వెనక్కి సీట్లో కూర్చున్న తండ్రికి కారు టాప్ తగిలి బ్రెయిన్కి ఏదో దెబ్బ తగిలింది. ఒక 6 months బయట పోతుంది. తర్వాత సెట్ అయ్యి వచ్చాడు, కానీ కొంచెం పరాగ్గా మాట్లాడడం, పిచ్చిగా మాట్లాడడం, అలాగే అక్కడికి 6 నెలల్లో చనిపోయాడు. కేవలం రోడ్డు బాగుపోవడం వల్ల ఆయన తల దెబ్బ తగిలేదు కాదు కదా అంటాడు ఆయన. మరి వీడు సరిగ్గా డ్రైవింగ్ చేయలేదంటే వాడికి అలా నాటుకుపోయింది. అంటే ఎన్నిసార్లు తిరిగాడంట రోడ్ల కోసం, వాడు లోకల్గా ఉండే ఒక వైసీపీ కార్యకర్తగా. అన్నా నాకే ఎవడు చేయకపోతే ఇంకెవరికేం చేస్తారన్నా? పోనీ మా పార్టీ వాళ్ళ వరకే ఇచ్చారంటే అందరికీ పంచాడు.
అటప్పుడు వాడు కూడా అటుపక్క టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా డబ్బులు తీసుకున్నారు మమ్మల్ని తిట్టుకునేవారన్నా, మళ్ళీ నేను వైసీపీ కార్యకర్తగా ఉండి లాభం ఏంటన్నా అన్నాడు. సేమ్ అదే ప్రిన్సిపల్ ఇప్పుడు ఆ మంత్రాలయ వైసీపీ నేత అన్న మాటలు. ఓకే, మాకు అసలు వాల్యూ లేదు. అంతెందుకండి, ఒక పర్టికులర్ జిల్లాలో కలెక్టర్ గారు పంచాయతీ ప్రెసిడెంట్లకి మీటింగ్ పెట్టారు. ఆ జిల్లాలో 156 మంది పంచాయతీలు ఉన్నాయి. 156 పంచాయతీలకు గాను హాజరైన పంచాయతీ ప్రెసిడెంట్లు ఎంతమంది తెలుసా అండి? కేవలం 43 మంది. 156 ఎక్కడ, 43 మంది. కలెక్టర్ మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టారండి, ఇక్కడ పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిలిపించారని అంటే కలెక్టర్ మీటింగ్ సమావేశం స్టార్ట్ చేయగానే, బాబు ఈ చాయ్ బిస్కెట్లు మాకు వద్దుగానే అసలు ఎందుకు పిలిపించారు చెప్పండి అన్నాడు ఒక ప్రెసిడెంట్ లేచి నిలబడి అడిగాడు. తర్వాత వెంటనే పొలవ ముందు 10-15 మంది లేచి, ఏం సార్ మాకు రావాల్సిన నిధులు కూడా ఇవ్వట్లేదు, ఆ నిధులు కూడా మీరు దారి మళ్లించేసి పథకాలకు ఇచ్చేస్తున్నారు, మా పంచాయతీలు మమ్మల్ని గెలిపించుకున్నాం, మేము ఆస్తులు అమ్ముకొని మేము గెలిచాము, మేము లోకల్గా పనులు చేసుకోవద్దా అంటే, నేనేం చేస్తానయా, ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు చెప్పాలి నాకు ఏదైనా, అప్పుడే చేస్తాను అన్నాడు కలెక్టర్. మాకేం మీటింగ్లు అవసరం అని చెప్పి వచ్చిన 43 మందిలో 25 మంది లేచి వెళ్ళిపోయారు, అంటే 25 మంది లేచి వెళ్ళిపోయారు. ఇంకెంతమంది ఉన్నారండి? కేవలం 17 మంది 18 మంది ఉంటే వాళ్ళతో కలెక్టర్ గారు ఒక సెల్ఫీ ఫోటోలు దిగి ఇవాళ మీటింగ్ సక్సెస్ అని చెప్తున్నాడు. వైసీపీ సర్పంచ్లే లేచి వెళ్ళిపోయారు. ఇది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 19 నుంచి 20, అది కూడా 22లో 23లో జరిగిన సంఘటన ఇది. ఓకే, అందులో వన్ ఆఫ్ మై నా క్లోజ్ ఫ్రెండ్ ఒక సర్పంచ్, వైసీపీ సర్పంచ్ ఒక గ్రామానికి, పేరు ఊరు అనవసరం చెప్పడానికి ఇష్టం లేదు. అంటే మరి అలాంటి పరిస్థితుల్లో ఎట్లా మళ్ళీ ప్రభుత్వం వస్తుంది చెప్పండి? ఏమైనంటే వాలంటీర్లు అంటారు, ఏమైనంటే అన్ని మీ చేతికి మీ ఇంటికి వస్తున్నాయి కదా, ఆ రేషన్ కూడా ఇంటికి వస్తుంది కదా. వాడు లారీ ఆ వ్యాన్ వచ్చేసరికి మన ఇంటి దగ్గర లేకపోతే ఇంకా రేషన్ లేదంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నారు, అంటే ఎమ్మెల్యేల గురించి కావచ్చు, చేసే కార్యక్రమాల గురించి గారు, అంటే పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు మాత్రం వేరే చెప్పడం జరుగుతుంది. సో ఎలా చూడొచ్చు అసలు పార్టీ? ఏమంటే రీసెంట్ గా కేతి రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఏమన్నాడు, నాలాంటి ఓడిపోవడం కూడా నాకు కొంచెం అర్థం కాలేదమ్మా అని అన్నాడు ఆయన. అంటూనే పరోక్షంగా మాట్లాడాడు. పరోక్షంగా అంటే ఇలా చేశారు కానీ అసలు ఎవరికి లబ్ధిదారులకు రీచ్ అవుతున్నాయా లేదా ఒకసారి చెక్ చేయాల్సింది. ఏమండి, రాజానగర్ ఎమ్మెల్యే రాజా గారు చెప్పారు, ఫస్ట్ నేను 3 సార్లు వెళ్ళాను, నన్ను కలవడానికి అవకాశం ఇవ్వలేదన్నారు. తర్వాత ఎవరు చోడవరం, ఆయన ఎవరు కరణం ధర్మశ్రీ గారు చెప్పారు, నాకు కూడా ముఖ్యమంత్రి గారు కలవడానికి అవకాశం ఇవ్వలేదన్నారు. ప్రజలకి ముఖ్యమంత్రికి మధ్యలో ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు కదా ఎమ్మెల్యేకి ప్రాధాన్యత లేదా అండి? ఎంత కష్టాలు పడి, ఎన్ని డక్క మొక్కలు తిని, ఎన్ని ఆస్తులు అమ్ముకొని, లేకపోతే ఎంతమంది డబ్బులు గ్యాదర్ చేసి ఆ ప్లేస్కి వచ్చి ఉంటాడండి ఎమ్మెల్యే. వాడికే వెయిట్ ఇవ్వకపోతే మరి ఎట్లా? ఒక ప్రాసెస్ ఉంటుంది. డైరెక్ట్గా మరి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను బటన్ నొక్కుతున్నాను, రాజుగారి దగ్గర కూడా కలవడానికి లేదు. ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి కలవడానికి లేకపోతే సామాన్యుడు కలవగలడా అండి? కనీసం ఛాంబర్ కదా రేజన్లోకి ఎంటర్ అవ్వగలడా అండి? మరి ఎట్లా? మరి ఎలా గెలుస్తారండి? ఎన్ని బొక్కలు పెట్టుకొని, ఎన్ని దారుణాలు పెట్టుకొని మళ్ళీ ప్రభుత్వం వస్తుందన్న ఆలోచన ఉందా? ఏదో ఆయన చెప్తున్నాడు మళ్ళీ వస్తే వాలంటీర్ వ్యవస్థ ఇవ్వమని, కానీ ఏదో మాట్లాడాలి కాబట్టి ఇంకా వేరే ఆ పార్టీలోకి వెళ్ళే గత్యంతరం లేక అలాగా ఆ పార్టీలో ఉన్నారు. ఎలక్షన్స్ ముందు చూడండి ఇంకా అన్ని జంపులు అవుతాయో. ఇంకా అంటి పెట్టుకున్న కొద్ది మంది ఉన్నారు కదా, పుంజురా డజన్ మందో అంటారు వాళ్ళని, ఆ డజన్ మందిని స్కిప్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు. లెట్ వెయిట్ అండ్ సీ, అదే జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.